ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇన్ఫోసిస్ నెగిటివ్గా క్లోజ్ అయింది, స్లైట్గా. విప్రో ఫ్లాట్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా బుల్లిష్లో క్లోజ్ అయినాయి. సో అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనిపించట్లేదు. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ లూజర్స్లో పిఎస్సి బ్యాంక్, ఐటీ, ఎఫ్ఎంసీజీ కనిపించినాయి. దాని తర్వాత మీడియా, ఎనర్జీ, రియాలిటీలో కొంత బౌన్స్ అనేది కనిపించింది. ముఖ్యంగా మీడియా అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. దాంట్లో క్వాలిటీ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది, మోర్ దాన్ 2%. రష్యా నెగిటివ్గా ఉంది. S&P 500 వీక్స్ అయితే కొద్దిగా తగ్గింది ప్రస్తుతానికి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇవి మనం చూస్తున్నవి అన్నీ కూడా ఫ్యూచర్స్ ఇక్కడ. సో ప్రస్తుతం అయితే బుల్లిష్గా కనిపిస్తుంది. లండన్ బుల్లిష్గా ఉంది, జర్మన్ బుల్లిష్గా ఉంది, US 500 బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి సౌత్ కొరియా టాప్ గెయినర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ కూడా బుల్లిష్లో ఉంది. సో ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే కొద్దిగా బుల్లిష్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన హోమ్ సేల్స్ డేటా అనేది రావడం జరిగింది. హోమ్ సేల్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా సేల్స్ అనేది జరగడం జరిగింది కాబట్టి ఇది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ తగ్గాయి కాబట్టి క్రూడ్ ఆయిల్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఈ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ గ్రాన్యూల్స్, ఐఈఎక్స్, ఐడియా, హిందూ కాపర్, ఏబిఎఫ్ఆర్ఎల్. ప్రాబబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ కూడా వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. బట్ మనకి ఇక ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రోల్ ఓవర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎనీహౌ ఇక్కడ ఉన్న కంపెనీల్లో మనం ఏంటంటే ఈ మంత్ కాంట్రాక్ట్స్ మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూస్తే పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ బుల్లిష్లో క్లోజ్ అవ్వగా ఎల్టీఐఎం, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్లో ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో మనం చూస్తే పవర్ గ్రిడ్, ముత్తూట్ ఫిన్, ఎన్టీపీసీ, M&M ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎల్టీఈ, సీమెన్స్లోనేమో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. డాబర్, ఓఎఫ్ఎస్ఎస్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కమిన్స్లోనేమో సిగ్నిఫికెంట్ లాంగ్ షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఎల్టీఐఎం, జేకే సిమెంట్, టాటా కన్స్యూమర్స్, ఇండియా మార్ట్, యూబీఎల్లో లాంగ్ ఏదైతే ఉందో వాటిని ఎగ్జిట్ అవుతున్నట్టు చెప్తూ ఉందన్నమాట. దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటాం. ఇక మనం ఫీచర్స్ డేటా అనేది కంబైన్డ్గా చూస్తూ వస్తున్నాం. వాల్యూమ్స్ అయితే కొద్దిగా లాస్ట్ 3 days చూస్తే తగ్గుతూ వచ్చాయి. ఇక మనకి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. సో ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉంది. అంటే షార్ట్ చేసి మళ్ళీ కవర్ చేశారు. నిన్న సడన్గా లాస్ట్ మూమెంట్లో పైకి వెళ్ళింది కదా స్ట్రాంగ్గా, అందుకని కొంతమంది షార్ట్ చేసిన వాళ్ళు ఎందుకు వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఎగ్జిట్ అయి ఉంటారు. ఇక్కడ లాంగ్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 37% కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. షార్ట్స్ ఏమో 47% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ 11%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 4% అనేది కనిపిస్తుంది. ఇంకా పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూస్తే ఎఫ్ఐఐస్ అయితే స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు, మిగతా అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసి మిగతా అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఫీచర్స్ కానీ ఇండెక్సెస్ ఉన్నారు, స్టాక్ ఫీచర్ బై చేశారు, ఇండెక్స్ ఆప్షన్స్లో షార్ట్ చేశారు. డిఐస్ విషయానికి వస్తే వీళ్ళు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, మిగతా అన్నిట్లో కూడా బేరిష్గా ఉన్నారు. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 974 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 1779 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఏమో సెల్ చేశారు, డిఐఎస్ ఏమో బై చేశారు. ఇక నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో చూద్దాం. ప్రీవియస్గా మనకి ఇంపార్టెంట్ ఏదైతే పివోట్ పాయింట్ ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. 25,946 అప్ సైడ్ ఫ్రెండ్స్ మనకి 26,130 దాకా వెళ్ళొచ్చు. ఇది ఫాస్ట్ కేస్ సినారియోలో వెరీ అగ్రెసివ్ బులిష్గా వెళితే. దాని తర్వాత ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 26,070 అని చెప్పేసి చెప్పొచ్చు. డౌన్ సైడ్ అగ్రెసివ్గా వస్తే 25,880 అనేది మనకున్న ఇమీడియట్గా సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే
ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా నిఫ్టీది. ఓకే, ఫైన్. సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,175, దాని తర్వాత 54,383. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 53,832, దాని తర్వాత 53,697. ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి 4.85% కూల్ ఆఫ్ అయింది. సో ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే తగ్గి ఉంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ అనేది ప్రీవియస్గా సపోర్ట్ అనేది బ్రేక్ చేసి క్లోజ్ అయింది, కానీ స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్తో పైకి రావడం అనేది జరిగింది. చూడండి, వెరీ బిగ్గెస్ట్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఇది కికింగ్ స్టార్ క్యాండిల్. గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పాజిటివ్గా క్లోజ్ అయింది. కొంత స్ట్రెంగ్త్ అనేది డాలర్ ఇండెక్స్లో కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ మనం సిఎఫ్డీస్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతానికైతే నిన్నటి రోజున సెల్లింగ్ జరిగింది, బట్ అగైన్ రికవరీ మోడ్లో ఉంది. నిఫ్టీ ఫ్రెండ్స్ మనం చూడాల్సింది ఏంటంటే 26,050 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. బట్ హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్గా వెళ్ళింది, గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత ఏమో ఇక్కడ ఒక స్మాల్ హడల్ ఉంది, చిన్న హడల్ అనమాట ఇది, అక్కడికైతే వచ్చింది. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అయింది? 26,040, అక్కడ నుంచి కూడా 26,070 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అంటే స్మాల్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడాను అక్కడ దాకా వెళ్ళింది. కాబట్టి ఒకసారి చూద్దాం. 26,000 ఎంత ఉంది? 65 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 25,998 దగ్గర క్లోజ్ అయింది. అంటే రఫ్గా 600 అనుకోవచ్చు. ఒక 60 to 70 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న కండిషన్లో మనకి 30 నుంచి 50 పాయింట్లు అనేది గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. ఇక స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అయితే ఈ యొక్క స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. వేదాంత, ఇన్ఫోసిస్, ఏఎస్కే ఆటోమోటివ్, 5 స్టార్ ఫైనాన్స్, పీవీ ఫిన్టెక్, కేపీఆర్ మిల్స్ అనేది ఈ యొక్క లింకు ఒకసారి టెలిగ్రామ్ నుంచి యాక్సెస్ చేసి చదవండి. ఇక టెక్నికల్గా సమ్మరీ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్ అండ్ ఆఫ్ కోర్స్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడాను. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది, 30 మినిట్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే సజెస్ట్ చేస్తుంది, అట్లీస్ట్ ఒక 30 నుంచి 50 పాయింట్లు. అయితే ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ స్టేబుల్ అవుతుందా, సస్టైన్ అవుతుందా లేదా అనేది ప్రైస్ యాక్షన్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అందుకోసం మనం ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అనేది పెట్టుకొని అక్కడ ప్రైస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అనేది నా అభిప్రాయం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.